బాబు గారు మాట మీద నిలబడ్డారు. వెరీ గుడ్, శబాస్, సూపర్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అని అంటున్నారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. అంత గొప్ప పని ఏం చేశారు అనుకుంటున్నారా? పదండి ఆయన్ని అడిగేద్దాం. నమస్కారం సార్ గురుగారు. ఏంటి సార్ మ్యాటరు? ఎప్పుడైనా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కొంతమంది ఉదయమే లేచి కాఫీ తాగుదాం అనుకుంటే పాలు వచ్చేదానికి 6 అవుతుంది అంటారు. అవును సార్, మా పాలోడైతే 7 గంటలకు వస్తున్నాడు. ఈ రాష్ట్రంలో మందు తాగే సోదరులకు చీకట్ల 5 గంటల నుంచే మందు లభ్యం. పాలోడు వచ్చేసరికి లేట్ అవుతుందని ఇలాంటి ఏర్పాట్లన్నీ చేశారేమో సార్. మళ్ళీ పత్తి గింజ తిన్న మాటలప్పుడు అబ్బో, మామూలు పత్తి కాదు, హైబ్రిడ్ పత్తి. ఎక్కడికి పోతాంది ఈ రాష్ట్రం? ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రం? ఏం ఆగిత్యం మాటలు మాట్లాడినావు అప్పుడు నువ్వు? నోటికొచ్చింది మాట్లాడారు సార్. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, అడగండి. ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నారు సార్. శ్మశానానికా? ఏమో సార్, మాకు తెలదు. శవాల మీద రూపాయలు ఏరుకోవాలనుకుంటున్నారా మీరు? సార్, మీరు వాళ్ళకి ఇలాంటి లేనిపోయిన ఐడియాలు ఇవ్వకండి. ఆయనేమో ఆదర్శవంతమైన మాటలు, ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ ఈయన పవన్ కళ్యాణ్ ఏమో ఆవేశపూరితమైన మాటలు. అబ్బా, కరెక్ట్ గా గుర్తు చేశారు సార్. ఆటో పాలు చూడండి మీరు. మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్. సార్ చూసారా? ఊగి ఊగి మద్యపాన ప్రియులకు ఏమింత నీ ఆగిత్యం, నీ ఆవేశం? అయ్యో బాబోయ్, మరి ఆ రోజుల్లో ఆయన డెడికేషన్ అలాగుండేది గురుగారు. ఎక్కడి పోయింది నీ ఆవేశం ఇప్పుడు? ఇంకిప్పుడు ఆవేశంతో పని ఉంది సార్. చల్లగా చల్లబడిపోయిందే? ఏమో సార్, మాకు తెలదు. చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ డబ్బులు తీసుకొని నీ ఆవేశాన్ని చల్లబరుచుకునేవా పవన్ కళ్యాణ్? చచ్చ, ఆయన అలా చల్లబరుచుకునేవాడు కాదు సార్. మళ్ళీ ఏదో రోజు పాత ఆవేశం పుట్టుకొత్తది, మళ్ళీ పూనకు వచ్చినట్టు ఊగిపోతారు. మీరు చూస్తూ ఉండండి అలాగా. ఈయన చూసామా నకిలీ మద్యం, దాన్ని మళ్ళీ మీ పార్టీకే చుట్టాలని చూస్తున్నారు సార్, జాగ్రత్త. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క పథకమైనా నువ్వు పూర్తిగా చేసినావా? ఎవరు బాబు గారా? ఏటో ఒక్కటి కూడా చేయలేదా? ఒక్క పథకం ఇచ్చినాడబ్బా. ఏటో ఆ ఒక్క పథకం? మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఒకే ఒక పథకం అమలు చేసినాడు. అబ్బా, సస్పెన్స్ లో పెట్టకుండా అది ఏటో చెప్పండి సార్. పరిశ్రమలు స్థాపించినాడు. ఏం పరిశ్రమలు స్థాపించారు సార్ బాబు గారు? ఆ పరిశ్రమలే మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీ పరిశ్రమ. ఇదొక్కటి తెచ్చినావయ్యా నువ్వు? ఏదో ఒక పరిశ్రమ తెచ్చారు కదా సార్. పరిశ్రమ తేకపోతేనేమో తేలేదంటారు, తెత్తేనేమో ఇలా దెప్పి పొడుతారు. ఎలా సార్ ఇలా అయితే మీతో?